Hey everyone, hope you're all doing great. Today is Sunday. Sunday is always a lazy day for me, but I wanted to make it something special today. సో ఇవాళ అయితే నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను విత్ జీరగ సంబా రైస్. సో ప్రిపేర్ చేసే ముందైతే నేను కొన్ని బేసిక్ థింగ్స్ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇలాగ రైస్ వాష్ చేసుకున్నాను అండ్ దెన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ అయితే కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. సో బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందైతే ఎగ్స్ ఫ్రై చేసుకొని ఉంచుకుందాము. సో ఎగ్స్ అయితే ఫస్ట్ ఆయిల్లో వేసేస్తున్నాను. సో మేమైతే ఒక 4 మెంబర్స్ ఉన్నాము. సో 4 మెంబర్స్కి సరిపడా ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రై చేసేటప్పుడు అయితే మాత్రం చాలా జెంటిల్గా ఫ్రై చేయండి సో దట్ ఎగ్ అయితే స్మాష్ అవ్వకుండా ఉంటుంది. ఆల్సో ఫ్రై చేసుకునేటప్పుడే మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం రైస్లో వేసినప్పుడు సో దట్ ఇట్ లుక్ సో కలర్ఫుల్ అండ్ ఆల్సో ఈ టేస్ట్ అంతా కొంచెం ఎగ్కి బాగా పడుతుంది. సో నౌ ఆర్ ఎగ్స్ ఆర్ రెడీ, బాగా ఫ్రై అయ్యాయి. సో నౌ ఈ ఎగ్స్ని అయితే మనం సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఆయిల్ అయితే రానివ్వకుండా చూసుకోండి, బికాజ్ మళ్ళీ మనం ఈ ఆయిల్ని అయితే రీయూజ్ చేసుకోబోతున్నాము. సేమ్ ఆయిల్లో మనం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తామన్నమాట, ఎందుకంటే ఎలాగూ ఆల్రెడీ ఎగ్ ఫ్రై అయింది. సో సేమ్ ఆయిల్లో ప్రిపేర్ చేస్తే సో దట్ ఆ టేస్ట్ కూడా బిర్యానీ రైస్కి బాగా పడుతుందన్నమాట. సో నౌ ఎగ్స్ అయితే పక్కన నుంచి చేసుకున్నాము. ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందాము. సో మీకు నచ్చిన బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మరాఠీ మొగ్గ, కొంచెం లవంగాలు అండ్ దెన్ దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకుందాము మంచిగా, సో దట్ ఆ అరోమా అంతా ఆయిల్లోకి దిగిపోతుంది. అండ్ ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఆనియన్ వేసేసుకుందాము అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీ అయితే నేను కొంచెం సన్నగా ఘాట్లు ఉంచుకున్నాను అండ్ గ్రీన్ చిల్లీతో పాటు కొంచెం పుదీనా. సో పుదీనా వేసుకుంటే ఆల్వేస్ బిర్యానీకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు యాడ్ పుదీనా. నేను ఏ బిర్యానీ ప్రిపేర్ చేసినా బీట్ వెజ్ ఆర్ నాన్ వెజ్, పుదీనా అయితే మస్ట్గా యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో నాకైతే పర్సనల్గా క్యాష్యూస్ యాడ్ చేసుకోవడం ఇష్టం. సో ఇదైతే ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, బట్ ఐఎమ్ యాడింగ్ ఇట్ హియర్. అండ్ దాంతోపాటు కొంచెం ఆనియన్. సో ఆనియన్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. అండ్ యాజ్ ఎవ్రీబడి నోస్, సో కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇదైతే నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అండ్ మీరు చూస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయాక మీరైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా చేసుకోండి సో దట్ టేస్ట్ ఇంకా బాగా మంచిగా అవుతుంది. మీ ప్రిపేర్ చేసే ఏ డిష్ అయినా సరే ఫ్రెష్గా స్పైసెస్ మసాలాస్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది.
అండ్ ఎగ్తో పాటు కొంచెం మీల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను, బికాజ్ నాకు పర్సనల్గా అయితే మీల్ మేకర్ చాలా ఇష్టం. సో అందుకే నేను కొంచెం బిర్యానీలో ఈ మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, సో దట్ మీకు ఒక బోన్లెస్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మీకు వస్తుంది. ఈ మసాలాస్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక మూత అయితే పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుందాము. మసాలా బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు, కారం ఈ ఈ ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే మనకి బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయినప్పుడు మీ బిర్యానీకి కూడా మంచి కలర్ అనేది వస్తుంది. ఇదైతే నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల డిషెస్కి మంచి కలర్ వస్తుంది అని. అండ్ ఎస్, టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతుంది టొమాటో అయితే. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. అండ్ దెన్ ఎస్, టొమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్లీ ఒక గ్రేవీ ప్రిపేర్ అయినట్టు అయిపోయింది మనకి. ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి టేస్ట్కి యాడ్ చేద్దాము, ఒక 1 టేబుల్ స్పూన్ అంతే. అదే మీరు గ్రేవీ చేసుకున్నట్లయితే మేబీ యూ కెన్ యాడ్ మోర్, బట్ నౌ నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే రైస్ ఈ కప్తో తీసుకున్నానండి. ఈ కప్తో ఒక 5 కప్స్ తీసుకున్నాను. అండ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, నేను జీరగ సంబా రైస్ ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఆ రైస్ని అయితే ఇప్పుడు ఈ గ్రేవీలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకు అంటే ఆ రైస్ ఫ్రై అవుతే ఆ గ్రేవీలో టేస్ట్ అయితే బాగా వస్తుంది మనకి. అండ్ ఇంకొక వైపు మీరు చూస్తే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఈ జీరగ సంబా రైస్కి అయితే ఎప్పుడు మీరు 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ లైక్ మన బాస్మతి రైస్ లాగా తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట. సో మనమైతే 1.5 కప్ తీసుకున్నాము. రైస్ అయితే మీరు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, ఒక అరోమా అనేది వస్తుంది. సో ఆ అరోమా రావడం కోసం నేను ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను, సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ ది టేస్ట్ ఆఫ్ ద బిర్యానీ. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడైతే ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాము. సో జెంటిల్గా ఫ్రై చేసుకోండి. ఎనీవేస్ వినో బియ్యం అయితే బ్రేక్ అయిపోతాయి, అందుకని మనం కొంచెం లైట్గానే ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేస్తే సో దట్ ఆ ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేస్తాయి అన్నమాట రైస్కి. సో నౌ మీరు చూస్తే ఫ్రై అయిపోయింది. అండ్ నౌ ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి పక్కన. సో ఈ స్టేజ్లోనే మనం కారం తగ్గినా లేదా సాల్ట్ తగ్గినా ఏదైనా సరే స్పైస్ లెవెల్స్ అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనము. నేనైతే ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ వేసేసాక నేను యూజువలీ చెక్ చేస్తాను.
మనం ఆల్రెడీ అయితే సాల్ట్ వేసేసి ఉన్నాము, బట్ స్టిల్ నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేను ఇంకొంచెం అయితే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకుంటాను. ఎస్, మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఎస్. అండ్ ఇంకా ఒక స్మాల్ టిప్ ఏంటంటే, మనం బిర్యానీ పొడి పొడిగా రావాలి అంటే కొంచెం నిమ్మకాయ పిండుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్డ్గా వస్తుంది రైస్ ఎప్పుడు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ అన్నీ కూడా బిర్యానీలో వాటర్లో వేసేసుకుందాము. బికాజ్ ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తే ఆ స్పైసెస్ అన్నీ బాగా ఎగ్స్కి కూడా పడతాయన్నమాట. సో దట్ మనకి ఎక్స్ట్రాగా ఏదో ఫ్రై చేసినట్టు అనిపించదు. సో ద సేమ్ బిర్యానీ టేస్ట్ విల్ బీ ఇండ్యూస్ టు ఎగ్స్ యాజ్ వెల్. నేనైతే అన్నీ చెక్ చేసేసుకున్నాను, ఆల్ కరెక్ట్గా ఉందండి. సో దట్ ఇప్పుడైతే ఒక మూత పెట్టేసి మనము ఒక వెయిట్ అయితే పెట్టేసుకుందాము. సో దట్ ఒక 10 minutes దీన్ని ఏమీ కదపకుండా అలానే వదిలేద్దాము. మీకు అంతగా డౌట్ ఉంటే మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే అలానే ఉంచేశాను. అండ్ నాకేంటో ఇంకా కొంచెం ఒక 2 minutes ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అందుకే మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి ఒక్క 2 minutes ఉంచేస్తాను. ఒక్క 2 minutes తర్వాత అయితే చెక్ చేసుకుందాం మనము. Yes, now you can see our hot yummy biryani is ready to taste. ఇప్పుడైతే బిర్యానీ సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. నాకైతే చూస్తేనే నోరు ఊరిపోతుందండి. లెట్స్ సీ. ఇదైతే మా అమ్మమ్మకి టేస్ట్ చేయించబోతున్నాను. బికాజ్ నేను రాజేష్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ అయితే చూసాము. ఐ మీన్ జీరగా సాంబార్ రైస్ అయితే టేస్ట్ చేసాము. బట్ మా అమ్మమ్మ ఏమంటుందో టేస్ట్ చేసి చూద్దాము. సో దీంతో పాటు రైతా అయితే ప్రిపేర్ చేశాను. లెట్స్ సర్వ్ విత్ రైతా అండ్ సీ హర్ రియాక్షన్. And